అది జూన్ 25, 1975. ఇందిరాగాంధీ ఇండియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. ఇండియా యొక్క డెమోక్రసీ లాక్ అయ్యింది. ప్రెస్ సైలెన్స్ అయ్యింది. లీడర్స్ అరెస్ట్ అవుతున్నారు. ప్రజల యొక్క రైట్స్ అన్నీ సస్పెండ్ అయ్యాయి. నెక్స్ట్ 21 months ఇండియాలో ఉన్న ప్రజలు భయంతో బ్రతికారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇందిరాగాంధీ ఇలాంటి ఒక షాకింగ్ డెసిజన్ ఎందుకు తీసుకుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1970s టైంలో ఇండియా పరిస్థితి చాలా అన్స్టేబుల్గా ఉంది. ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ కారణంగా ప్రజలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. స్టూడెంట్స్, ఫార్మర్స్, వర్కర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇందిరాగాంధీ గవర్నమెంట్ చాలా క్రిటిసిజం ఫేస్ చేసింది. అండ్ ప్రతి స్ట్రీట్లో ఒక స్లోగన్ వినపడేది, ఇందిరాగాంధీ హటావో అని. అండ్ దీనికి తోడుగా జూన్ 12, 1975 అలహాబాద్ హైకోర్టు ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే 1971 ఎలక్షన్స్ టైంలో ఇందిరాగాంధీ రిగ్గింగ్ చేసింది అని ప్రూవ్ అయింది. అండ్ దీనికి జడ్జిమెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఒక 6 years వరకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉండకూడదు అని జడ్జిమెంట్ పాస్ చేసింది. ఈ జడ్జిమెంట్ చూసి ఇండియా షాక్ అయ్యింది. ఆపోజిషన్ పార్టీస్ ఇందిరాగాంధీని రిజైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అండ్ ప్రజల దగ్గర నుండి ప్రొటెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఫైనల్గా జూన్ 25, 1975 నైట్ ఇందిరాగాంధీ అప్పటి ప్రెసిడెంట్ని ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని అడ్వైస్ చేసింది అండర్ ఆర్టికల్ 352 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కారణంగా. ఇలా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కొన్ని గంటల్లో కొన్ని మేజర్ న్యూస్ పేపర్ ఆఫీసెస్కి ఎలక్ట్రిసిటీ కట్ చేశారు. అండ్ అప్పటి అపోజిషన్ లీడర్స్ లైక్ ఎల్కే అద్వానీ, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇండియా ఒక కొత్త కంట్రీలా మారింది. అండ్ నెక్స్ట్ 21 months అంతా ఇందిరాగాంధీ కంట్రోల్లోనే ఉంది. దాదాపు 1,00,000 మంది ప్రజలను జైల్లో వేశారు. న్యూస్ పేపర్ ఒక సింగిల్ యాంటీ గవర్నమెంట్ లైన్ని కూడా ప్రింట్ చేయలేదు. అండ్ ఇందిరాగాంధీ కొడుకు అయిన సంజయ్ గాంధీ పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఫోర్స్ఫుల్గా అందరినీ స్టెరిలైజ్ చేయడం, స్లమ్ ఏరియాస్ని ధ్వంసం చేయడం. దీనివల్ల లక్షలాది మంది ప్రజలు సఫర్ అయ్యారు. అండ్ దీని తర్వాత 1977 జనవరిలో ఇందిరాగాంధీ సడన్గా ఎలక్షన్స్ అనౌన్స్ చేసింది. ఆవిడ ఈజీగా గెలుస్తారనుకున్నారు. కానీ ప్రజలు దేనిని మర్చిపోలేదు. అన్ని అపోజిషన్ పార్టీస్ కలిసి జనతా పార్టీలా మారి ఇందిరాగాంధీని పవర్లో నుండి దింపారు. 1975 ఇండియాలో జరిగిన ఎమర్జెన్సీ ఇండియాస్ బిగ్గెస్ట్ పొలిటికల్ లెసన్లా మారింది. అండ్ దీని తర్వాత ఆర్టికల్ 352ని స్ట్రాంగ్గా చేశారు, మళ్ళీ ఎవరు ఈ పవర్ని మిస్యూజ్ చేయకుండా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.